ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి అన్నమయ్య సర్కిల్లో ఆందోళన కలిగించేటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది. ఏదైతే అన్నమయ్య సర్కిల్లో ఉన్నటువంటి అన్నమయ్య విగ్రహానికి తలపై ఒక శాంటా క్లాస్ ఏదైతే ఉంటుందో ఆయనకి సంబంధించినటువంటి ఒక టోపీని అమర్చారు. అయితే ప్రస్తుతం దానిపైనే హిందూ సంఘాలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇలాంటి ఘటనలు జరగడం చాలా తీవ్రంగా పరిగణిస్తూ కూడా హిందూ సంఘాలంతా ఆందోళనకి దిగారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్లోనే మనం ఉన్నాము. అక్కడ కనిపిస్తున్నటువంటి విగ్రహం అన్నమయ్య విగ్రహం. అన్నమయ్య విగ్రహానికి పైన శాంటా క్లాస్ తాతకి ఏదైతే టోపీ ఉంటుందో ఆ టోపీకి సంబంధించినటువంటి టోపీ ఒకటి అక్కడ ఆయన పైన ఉంచినటువంటి పరిస్థితి. అసలే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ఒక ఘటనకి పాల్పడినట్టయితే మాత్రం హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మనతో పాటు కిరణ్ ఉన్నారు. సార్ ఏంటి, ఎలా చూస్తారు అసలు ఆ ఒక్క విగ్రహానికి ఆ టోపీ పెట్టడానికి? అంటే కావాలనే వాళ్ళే పెట్టారంటారా లేదంటే ఎలా జరిగిందంటే? ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే పని. ఎందుకంటే రేపు క్రిస్మస్ పెట్టుకొని ఈరోజు మేము కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తర్వాత అత్యంత ఇష్టపడే వ్యక్తి మన అన్నమయ్య గారు. అలాంటి అన్నమయ్య నెత్తిన ఈ శాంటాక్లాస్ సంబంధించినటువంటి టోపీని పెట్టడం, క్రిస్మస్ టోపీని పెట్టడం ఇది చాలా దౌర్భాగ్యకరమైన సంఘటన. ఇది ఎవరు చేసినా సరే, ఎలాంటి వాడు చేసినా సరే అతను బహిరంగంగా శిక్షించాలి లేదా ఉరిదీయాలి ఇలాంటి ఎదవని. ఎందుకురా అంటే ఏకంగా ఒక ధర్మం వందల కోట్లకు సంబంధించినటువంటి వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల ఈ సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ ఏం చేసుకుంటారు హిందువులనే ఒక ధీమాతో అతను చేసినటువంటి నికృష్ట చర్య ఏదైతే ఉందో ఇది క్షమించరానిది. ఈ మధ్య ఈ ఎదవలంతా కలిసి హిందువుల్ని రెచ్చగొట్టడానికి, హిందువులు గెలకడానికి ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు, బ్యానర్లు ఈ విధమైనటువంటి నీచమైన నికృష్టమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. సాక్షాత్ ఇంకా ఏం మారితే అక్కడ హిందువులు ఇంకా నిద్రపోతే ఏకంగా వెంకటేశ్వర స్వామి పైన తిరుమలలోనే వెళ్ళి వీళ్ళు కావాలనే రెచ్చగొట్టడం కోసం, మత ఘర్షణల కోసం చేసినటువంటి ఎవరు వీళ్ళు? దయచేసి అతను పట్టుకున్న తర్వాత అతను పిచ్చోడని మాత్రం చెప్పకండి. ఎప్పుడు హిందువుల మీద దాడి చేసినా ఒక పిచ్చివాడు అని మీరు టైటిల్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఈ దౌర్భాగ్యకరమైనటువంటి ఈ డైలాగులు వేయకుండా అయ్యా బిఆర్ నాయుడు గారు మిమ్మల్ని వేడుకుంటున్నా, మీరు ఏ రోజైతే చైర్మన్ అయినారో అయిన తర్వాత ధర్మం కోసం ఎంతవరకనే వెళ్తాం, గుళ్ళల్లో అన్న మతస్థులను పెట్టమని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అనునిత్యం ఈ హిందువుల మీద దాడి జరుగుతూనే ఉంది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షణ కోసం ప్రాణాలు సైతం అర్పిస్తానన్నారు. ఇక్కడ మీరు అర్పించడమేమో కానీ వీరి యొక్క చేష్టలతో మా హిందువుల యొక్క ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. మేము బతికున్నా కానీ సచ్చిన శవాల లెక్కన అయిపోతున్నాం. దయచేసి ఇంకైనా హిందువుల మనోభావాలను కాపాడాలని, బహిరంగంగా ఉరిదీయాలని మేము కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. తిరుపతిలో ఇది చాలా సున్నితమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. ఇంత పబ్లిక్, చాలా జనసంచారం ఉంటుంది, వాహన రాకపోకలు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. అంటే ఎవరు వచ్చి చేశారని చెప్పి మీకు తెలుస్తోంది. పోలీసులు కూడా దాని క్లూస్ టీం కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎవరై ఉంటారంటారు? ఓం నమో వెంకటేశాయ. ఇది చాలా సర్వసాధారణంగా హిందువుల యొక్క చులకనంగా చూసే యొక్క ప్రధానమైన భావం ఇది. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు అన్నమయ్య సర్కిల్ అంటే తిరుపతిలో ప్రధానమైన సర్కిల్, లక్షలాది మంది వేలాది మంది తిరుగుతున్న ఒక సంఖ్యలు. వాళ్ళు ఎంత దమ్ము ధైర్యం, అర్ధరాత్రి పూట కూడా దాదాపు వెహికల్స్ అనేది తిరిగే యొక్క ఫ్లోటింగ్ యొక్క ఏరియా, ఇటువంటి యొక్క ఏరియాలోనే వీళ్ళు ఇంత పరిస్థితి చేశారంటే వెంటనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, శిక్ష వేయాలి, ఉరిశిక్ష కూడా వేయాలని చెప్పి చెప్తున్నాము. అదేవిధంగా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా టీటీడీ ప్రత్యేకమైన అధికారులకి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి మీ అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి వాళ్ళపైన మీరు సెన్సిటివ్గా తీసుకోవద్దండి. క్రిస్మస్ యొక్క సంబంధించిన మేము ఎటువంటి వాళ్ళు ఎవరిని కూడా వల్ల బట్ హిందూ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అన్నమయ్యకి ఇంత అవమానం జరిగితే మేమందరం కూడా తట్టుకునే పరిస్థితిలో మేమందరం యువత హిందూ సంఘాలు ఊరికెళ్ళాము. రానున్న రోజుల్లో దీనిపైన వీళ్ళని వెంటనే ఈరోజు అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా ఉద్యమించడానికి, అవసరమైతే మేము ముట్టడించడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేమందరం కూడా హిందూ సంఘాల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వాటిపై ఈరోజు వాటిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఉరిశిక్ష వేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పి కోరుతున్నాము. అన్నమయ్య సర్కిల్లో జంక్షన్లో అన్నమయ్య స్టాచ్యూ మీద శాంతోన్ పెట్టారని చెప్పి సమాచారం రాగా ఈస్ట్ ఎస్ఐ, యూనివర్సిటీ ఎస్ఐ మా సిబ్బంది అంతా ఇమీడియట్గా రష్ కావడం జరిగింది. అక్కడ ఉన్నదని తీసేసి తర్వాత దీనికి సంబంధించి బజరంగ దళాలు ఫిర్యాదు ఇస్తారని చెప్పారు. దాని మీద ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసి ఉన్నత తెలియజేసి దీని మీద ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇది చిన్న చిన్న దీని మీద వేరే రకంగా రియాక్షన్ కాకుండా మతపరంగా ఏదో
చేయాలని కొంతమంది అనుకుంటారు. బట్ ఎవరన్నా ఆకతాయిల చర్యగానే ఉంటుంది ఇట్లాంటివి. అది వేరే ఉద్దేశంతో తీసుకోకుండా పోలీసులు దీని మీద కఠిన చర్య తీసుకుంటారని చెప్పి అన్ని రిలీజన్స్, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు గమనించి తిరుపతిని సేఫ్ సిటీ, సెక్యూర్ సిటీగా ఉండాలంటే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు జాగ్రత్తగా ఉండాలని, ఇట్లాంటి చర్యలకు ఎవరు ప్రేరేపితం కాకుండా ప్రశాంత జీవనం గడపాలని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసుకుంటాను. అట్లాగే మన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సార్ ఆధ్వర్యంలో నేను తప్పకుండా ఇది డిటెక్ట్ చేసి వాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అవన్నీ పరిశీలిస్తాం. ఇప్పుడే మన నోటీస్కి వచ్చింది. మేము టెక్నికల్ ఎవిడెన్స్ ఏమేమి చేయాలో అవన్నీ చేసి ఖచ్చితంగా ముద్దాయిని పట్టుకుంటాం. మనం చూస్తున్నటువంటి అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్కి సంబంధించినటువంటి టోపీ ఉంచడం పట్ల అటు హిందూ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎవరు వాళ్ళు ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలి. ఇట్లా మతాల మధ్య చిచ్చు పెట్టినటువంటి వారిని ఖచ్చితంగా ఒక పోలీసులు వెంటనే వాళ్ళని గుర్తించి వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హిందూ సంఘాలు ఇక్కడ డిమాండ్ వినిపిస్తున్నాయి.